సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీ జీవితంలో ఎంతోమందిని నువ్వు చూసే ఉంటావు. అలాంటి వాళ్ళలో ముఖ్యంగా నీకు మళ్ళీ కూడా ఇలాంటి వాళ్ళు నీ జీవితంలో ఎదురవ్వకూడదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు బిడ్డ. కానీ ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రం మళ్ళీ నీ జీవితంలో ప్రవేశించడానికి, అంటే నీకు ఎదురవ్వడానికి అవకాశం అనేది చాలా వరకు ఉంది. కానీ అలాంటి అవకాశం, అంటే అలాంటి వాళ్ళు నీకు ఎదురైతే కనుక మళ్ళీ వాళ్ళని నీ దగ్గరికి రానివ్వకు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. అంటే బాబా ఎవరి గురించి చెప్పబోతున్నారు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి మనం పరిస్థితిని బట్టి ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నాము అనేది బాబాకి ఖచ్చితంగా తెలుసండి. అందువల్ల ఎవరమైతే కనుక మళ్ళీ కూడా మనం ఆల్రెడీ ఒకసారి మనం వాళ్ళతో మోసపోయామనో, లేదంటే కనుక వాళ్ళ వల్ల ప్రాబ్లం వచ్చిందనో మనం బాధపడుతూ ఉంటూ వాళ్ళు కనుక మళ్ళీ మనకి ఎదురైతే, అంటే మన జీవితంలోకి రావాలి అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళని మర్చిపోలేక వాళ్ళని మన్నించి మళ్ళీ మన జీవితంలో వస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటామండి. కానీ ఒక్కొక్కసారి అలా ప్రవేశించిన వాళ్ళు పోతే పోయిందిలే అని క్షమించి వదిలేసినా కూడా వాళ్ళ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. అలాంటి వాళ్ళు కనుక మళ్ళీ నీ జీవితంలోకి రావడానికి ప్రవేశిస్తున్నారంటే రావడానికి ప్రయత్నిస్తున్నారు. అందువల్ల అలాంటి వాళ్ళని నీ దగ్గరికి రానివ్వకు అని చెప్పి చెప్తున్నారండి. ఇది అక్షరాల నా కళ్ళ ముందు జరిగిన ఒక విషయం అండి. అది ఎవరు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఎన్నో రకాల మంది ఉన్నారండి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి మాట్లాడి వాళ్ళ మాటల తీరనేది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత చూస్తే అదే మాట మళ్ళీ మాట్లాడతారా అని అంటే మనం గ్యారంటీ ఇవ్వలేమండి. మాట మార్చేసి మాట్లాడుతున్నారు. అది నమ్మకం లేనట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరో తెలియని వాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల జీవితంలో ఎవరి మీదైనా సరే అంత నమ్మకం పెట్టుకోవడం అనేది మంచిది కాదు. 50-50 అన్నట్టుగా ఉండాలి అని చెప్పి బాబా మనకి ఈ కథ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ద్వారా మనం తెలుసుకునేలాగా తెలియజేయబోతున్నారండి. ఏంటి ఆ సిచ్యువేషను, ఎవరు వాళ్ళిద్దరు అనేది తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ వ్యక్తి నిజంగా తను చాలా వరకు కూడా ఇన్నోసెంట్ అనే చెప్పవచ్చు. చూసే వాళ్ళకి అలా అనిపిస్తుందండి. కానీ పూర్తిగా వినండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. ఎవరితో అయినా సరే చాలా ప్రేమగా, చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు ఫోన్ చేసినా సరే అబ్బాయి చాలా బాగా మాట్లాడుతున్నాడు, ఎవరు కొంచెం కూడా హట్ అవ్వనట్టుగా మాట్లాడుతూ మోసం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనడానికి ఈ ఒక్క సాక్ష్యం అనేది మనకి చాలా అనుకుంటా అండి. అంటే ఈ ఒక్క వీడియో అనేది మనకు తెలియజేస్తుంది. మనం బాబా దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటి అని అంటే అండి, ఎవరు ఏమన్నా కూడా కోపంలో వాళ్ళు మనల్ని తిట్టినా కూడా మనం సైలెంట్గానే ఉండాలని నేర్పించారు. కానీ సైలెంట్గా మాట్లాడుతూ ఆప్యాయంగా మాట్లాడుతూ వేరే వాళ్ళని మోసం చేయాలని బాబా మనకి నేర్పించలేదు. కానీ ఈ భక్తుడండి, ఇతను బాబా భక్తుడు అయినా సరే అతని మాటలు అంత ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు. చూసేవాళ్ళు అయ్యో అతనా ఇలా చేశాడు అన్నా కూడా ఎవరు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడండి. అతను ఏం చేశాడు, జరిగింది అని అంటే అతని మెంటాలిటీ ఎలా ఉందండి. ఎవరు కూడా అతను మాటలను చూసే ఒక అమ్మాయి తన మాటల ద్వారా ప్రేమలో పడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి. పెళ్లి చేసుకున్నప్పుడు తను కూడా ఇలాగే నమ్మింది. చాలా మంచివాడు. వాళ్ళ అమ్మా నాన్న వద్దన్నా కూడా లేదు నీకు వేరే మ్యాచెస్ చూస్తున్నాము అని అన్నా కూడా ఆ అబ్బాయి మాటల్ని నమ్మి అంత ప్రేమగా మాట్లాడి నమ్మించి చాలా ప్రేమగా ఉన్నాడండి. ఒక 2 సంవత్సరాలు చాలా ప్రేమగా ఉన్నారు, ఆప్యాయంగా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ నిజాలు అనేవి బయటపడినాయి. చిన్న విషయానికి కూడా చేసుకోవడము, కొట్టడము అలా చేస్తూ ఉండేవాడు.
అసలు వాళ్ళ అమ్మ నాన్న కూడా వెళ్ళి చెబితే నమ్మేవాళ్ళు కాదండి. మీ అబ్బాయి ఏంటండి ఇంత బాగా మాట్లాడుతున్నాడు, ఇప్పుడేంటి ఇలా ఇలా చేస్తున్నాడంటే, మా అబ్బాయి అలాంటి అలవాటే లేదమ్మా మా అబ్బాయికి అన్నంతగా వాళ్ళ అమ్మా నాన్న కూడా నమ్మకాన్ని పెట్టుకున్నారండి. అలాంటిది వాళ్ళ అమ్మగారింట్లో వెళ్ళి చెబితే, నీకు ఇష్టమయ్యే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు, మరి నా మమ్మల్ని ఏం చేయమంటావు, మాకేం సంబంధం లేదు అంటున్నారు. ఆ అమ్మాయి చాలా వరకు కూడా బాధపడుతూ ఉన్న పరిస్థితుల్లో అతని దగ్గర నుంచి తెలిసిన ఇంకొక షాక్ న్యూస్ ఏంటి అని అంటే అండి, అదే అబ్బాయి అండి ఇంత పెళ్ళికి ముందు కూడా చాలామందిని అంటే అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ ఇద్దరిని కూడా, అబ్బాయిలైతే కనుక డబ్బుల గురించి అంటే వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవడం, ఇచ్చేస్తామురా ఇలాంటి సిచ్యువేషన్ అని మంచి మంచి మాటలతో వాళ్ళని మోసం చేయడం, అదే అమ్మాయిలైతే అమ్మాయిల దగ్గర నుంచి కూడా మంచి మాటలు చెప్పి డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అలాగా ఎంతోమందిని మోసం చేశాడన్న విషయం అనేది ఈ భార్యకి తెలిసిందండి. తెలిసినప్పుడు తను అనుకుంది, అసలు ఇతను ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదండి. ఎప్పుడైతే ఒక నమ్మకం అనేది మనల్ని ఇంతలా దిగజారుస్తుందా, మనం నమ్మడం కూడా ఒక తప్పేనా అన్న ఆలోచన అనేది మనకు ఖచ్చితంగా వస్తుందండి. అలాంటి ఒక తప్పే ఈ అమ్మాయి చేసిందనమాట. అరే నేను మాటలు చూసి మోసపోయాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, తల్లిదండ్రులు కూడా నన్ను రానివ్వరే, నేనేం చేయాలి బాబా అని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడినప్పుడు బాబా నిజంగా కళ్ళు తెరిపించాడండి తనకి. అలాంటి ఒక వ్యక్తి నిజంగా తను ఏం చేసింది అని అంటే, అతనితో గొడవపడి ఇంకా ఇతనితో సెట్ అవ్వదు నాకు అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడి, అమ్మా నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, అతను మంచివాడు కాదు అని బాబా నా కళ్ళు తెరిపించారు అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర చెప్పినప్పుడు, ఇంకా తల్లిదండ్రులు ఏమీ అనలేక వాళ్ళ దగ్గరే జీవితాంతం వాళ్ళ దగ్గరే ఉండిపోదామన్న ఐడియాలో ఉందండి. బాబా ఒకసారి ఇట్లాగే తన కళ్ళు తెరిపించినప్పుడు తనకి ఒక కల్లో కూడా కనిపించి, అదే వ్యక్తి మళ్ళీ కూడా నీ జీవితంలోకి వస్తే అస్సలు నువ్వు ఒప్పుకోకు, వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వకు అని మళ్ళీ అదే మాయ మాటలు చెప్పి నేను మారిపోయానను, నిన్ను బాగా చూసుకుంటానను మళ్ళీ చెబితే నమ్మి లోపలికి తన జీవితంలోకి రావడానికి అంగీకరించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ ఆ తప్పు మాత్రం అస్సలు చేయకూడదండి. ఆల్రెడీ మనం చాలా బాధపడ్డాము, మనం చాలా వరకు మోసపోయాము. అదే మోసమైన మాటలు చెప్తే మనం బాధలో ఉన్నవాళ్ళు చాలా వరకు నమ్మేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అలా మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, అప్పుల గురించి అంటే డబ్బు మన దగ్గర వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోలేదు, వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగోలేదని మన దగ్గర డబ్బులు మోసం చేసి తీసుకువెళ్ళిపోయిన వాళ్ళు కానీ, మళ్ళీ వచ్చి తిరిగి అరే నీ డబ్బులు ఇచ్చినట్టే తిరిగి ఇచ్చి మళ్ళీ ఏదో ఒక అవసరానికి మన దగ్గర తీసుకుంటూ ఉంటారు. అలా మాయ మాటలు చెప్పి ఒక్కసారి మనం దెబ్బతిన్నాము అని అంటే వాళ్ళు తల క్రిందులుగా నిలబడినా కూడా మనం వాళ్ళ మాటలను నమ్మకండి అని చెప్పే బాబా మనకి ఈ కథ ద్వారా హెచ్చరిస్తున్నారండి. ఇది నిజంగా అందరము తెలుసుకోవాల్సిన ఒక విషయం. ఇది అవునా కాదా అనేది నా కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు. ప్లీజ్ అలా ఎవరైనా ఉంటే కనుక మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నమస్తే, సాయిరామ్.